లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు. సోమరి. రామాపురంలో వీరయ్య అనేవాడు ఉండేవాడు. వీరయ్య వట్టి సోమరిపోతూ ఏ పని చేసేవాడు కాదు. తండ్రి సంపాదించి పెట్టిన ఆస్తిని ఖర్చు చేసి హాయిగా నిద్రపోయేవాడు. ఆ ఏడు రామాపురంలో వరదొచ్చింది. వరద రావడంతో వీరయ్య పనివాడు అక్కడికి వచ్చి, బాబు, ఊరిలోకి వరదొచ్చింది, మీరు వెంటనే మన ధాన్యం బస్తాలు తరలించండి అని చెప్పాడు. దానికి వీరయ్య, వరదొచ్చి ఏం చేస్తుందిలే, వచ్చిపోతుంది అంటూ పనివాడిని పంపించేశాడు. అనంతరం ఊరిలోకి వరదొచ్చింది. ధాన్యం బస్తాలన్నీ నీటిలో కొట్టుకుపోయాయి. సోమరిపోతు అయిన వీరయ్య దీన్ని పట్టించుకోలేదు. అది జరిగిన నెల రోజులకి వీరయ్య పనివాడు మరలా వచ్చి, బాబు, మన ఇల్లు కాలిపోతుంది, వెంటనే వచ్చి మంటలు ఆర్పండి అని చెప్పాడు. దానికి వీరయ్య, అగ్ని అన్న తర్వాత మండకుండా ఏం చేస్తుంది, నువ్వేమీ భయపడకు, అదే ఆరిపోతుంది అని చెప్పాడు నిద్రపోతూనే. అంతే, అగ్ని ప్రమాదంలో వీరయ్య వస్తువులన్నీ తగలబడిపోయాయి. కొంతకాలానికి వీరయ్య వద్ద ఉన్న సొమ్ము కాస్త అయిపోయింది. సొమ్ము అయిపోవడంతో తినడానికి డబ్బులు లేక వీరయ్య మలమలా మాడిపోయాడు. వీరయ్య సోమరిపోతు కావడం వల్ల ఎక్కడా అప్పు కూడా పుట్టలేదు. తన సోమరితనమే తనని ఈ స్థితికి తీసుకొచ్చిందని గ్రహించాడు వీరయ్య. అప్పటి నుంచి అతడు కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు.